గజాననం భూతగణాధిసేవితం కవిత్తజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. మహాగణపతయే నమః. మహాసరస్వత్యే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సమస్త ప్రాణకోటి సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మము చెప్పేటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క దివ్య చరణాబ్జములకు శతదా సహస్రదా వందనాలను సమర్పిస్తూ లోక కళ్యాణార్థమై అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఒక పరమాత్ముని యొక్క దివ్య లీలల్లో మనం ఈరోజు చూసేటువంటి ఒక ఏ చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ల చేతిలో కనిపించేది అంతర్జాలమైనటువంటి ఒక ప్రపంచాన్ని చేతిలో చూడగలిగినటువంటి ఒక ఏ ఫోన్ ఉందో ఆ ఫోన్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో ఛానళ్ళు కనిపిస్తున్నాయి. అన్ని ఛానళ్ళ కన్నా ప్రత్యేకంగా ఒక ఛానల్ నిర్మించాలనేటువంటి ఒక సదుద్దేశము చేత శ్రీమాన్ ముసిపట్ల దేవేందర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక రూపకల్పన చేసి మార్గదర్శి భావి తరాలకు మార్గాన్ని దర్శనం ఎట్లా చేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పము చేత ఆధ్యాత్మికమైన ఆది భౌతికమైన ఆది దైవికమైనటువంటి ఒక అన్నింటినీ క్రోడీకరించి ఒక ఛానల్ని ఏర్పాటు చేసినారు. అది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీంట్లో కేవలం అన్ని ఛానల్లో వచ్చేటువంటి ఒక రీల్సో వార్తలో అవే కాకుండా ప్రతిరోజు ఏ విధంగా ఏ పరమాత్మను ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి లేదా వినాలి అనేటువంటి ఒక స్తోత్రాల నుంచి మొదలై వారం వారం ఆయా రాశుల్లో జన్మించినటువంటి ఒక ఏ జననము పొందిన జీవులు ఉన్నారో మనుషులం ఉన్నామో వాళ్ళందరి యొక్క భవిష్యత్తును తెలపడానికి వార ఫలాన్ని ఒకటి ఏర్పాటు చేసినారు. దానితో పాటుగా ప్రత్యేకంగా ఒక సంచికలాగా ఒక వార్తలాగా ఒక ఏకాదశి పండుగ ఎట్లా ఉండాలి, ఒక దసరాను ఎట్లా జరుపుకోవాలి, ఒక ఉగాదిని ఎట్లా జరుపుకోవాలి, ఒక వినాయక చవితిని ఎట్లాగా జరుపుకోవాలి అనేటువంటి ఆధ్యాత్మిక విషయాలను మాటల ద్వారా పూజల ద్వారా అందించాలనేటువంటి సదుద్దేశము చేత మార్గాన్ని దర్శించే మార్గదర్శి అనేటువంటి న్యూస్ ఛానల్ని ఏర్పాటు చేసినారు. కనుక ఆ న్యూస్ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా పవిత్రమైనటువంటి మనస్సుతో భగవంతుని యొక్క ప్రేరణతో మంచి మార్గంలో మనందరము నడుస్తూ ఇటువంటి వైదిక సంస్కృతిని భావితరాలకు అందించాలనేటువంటి మంచి సంకల్పం చేత ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నారు. ఎందుకంటే మన ఇళ్లలో ఉండేటువంటి సంస్కృతి ఏది ఉందో ఒక ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గులు వేయడం దగ్గర నుంచి ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలలో మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి మార్పులకు స్వస్తి పెట్టడానికి ఒక ఆలయానికి వెళితే మనం ఎట్లా ఉండాలి, ఒక విద్యాలయానికి వెళితే మనం ఎట్లా ఉండాలి, ఇటువంటి మార్గాన్ని నిర్దేశించడం కోసం ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి ఈ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మనస్సుతో ప్రేమతో భక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేయించి ఇటువంటి ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలి అనేటువంటి మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాన్ని మన ఈ ఛానల్ను పెట్టినటువంటి యొక్క ముసిపట్ల దేవేందర్ భాగ్యలక్ష్మి దంపతులకు మీ అందరి యొక్క ఆశీస్సుల ద్వారా మంచి మార్గాన్ని నిర్దేశించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని సంకల్పించినారు. కనుక ఆ సంకల్పంలో ఆ యజ్ఞంలో మనం కూడా ఒక సమిధిలమై సబ్స్క్రైబ్ చేసుకొని మన జీవితాన్ని సుఖంగా ఆనందంగా గడుపుకోవాలని అందరినీ ఆశిస్తూ జై భవానీ.